హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ఇంకోటి గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి కూడా అని అంటారనమాట. వ్యాస మహర్షి జన్మదినం. మహాభారతం రచించి వేదాలను విభజించి ఆది గురువుగా వేదవ్యాసుడు ఈ పర్వదినాన్న జన్మించారు కాబట్టి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారనమాట. గురు పూజ మన జీవితాన్ని సరైన మార్గం చూపించిన గురువులను ఉపాధ్యాయులను ఈ రోజున పూజించి సత్కరించుకోవడం మన యొక్క సాంప్రదాయం అనమాట. ఏంటి గురువుగారిని ఊరేగిస్తున్నారు అనుకుంటున్నారు. ఈయన గురువుగారు అనమాట. ఈయన గురువుగారు అంటే మా నాన్నకి గురువుగారు, మా నాన్నకు గురువుగారు అంటే మాకు కూడా గురువుగారే అనమాట. ఈయన గురువుగారు స్వామి సుందర చైతన్య స్వామీజీ అనమాట. మా చిన్నప్పటి నుండి ఈయన భజనలు వినుకుంటూనే పెరిగినామన్నమాట. పుట్టినప్పటి నుండి మేము ఈయన మా నాన్న ఇంటర్మీడియట్లు ఉన్నప్పటి నుండి ఈయన అంటే చాలా విపరీతమైన అభిమానము ఆయనకి. అందుకే ఆయన గురువు కాబట్టి ఇంతమంది పబ్లిక్ ఆయన శిష్యులు కాబట్టి ఆయన సెలబ్రేషన్స్ ఆయన అందరికీ ఒక ఉపన్యాసాలు కానీ భగవద్గీత శ్లోకాలు కానీ అన్నీ మంచి మంచి విషయాలు పురాణాలు మహాభారతం భగవద్గీత రామాయణం అన్నీ బోధించాడనమాట వీళ్ళందరికీ. అందుకే ఆయన యొక్క రుణం తీర్చుకోవడానికి ఇలా గురు పౌర్ణమి కానీ ఆయన పుట్టినరోజు కానీ చాలా బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేస్తారనమాట. ఈ ఆశ్రమం ఎక్కడుందంటే జీడిమెట్ల నుండి దుందిగల దగ్గర ఉందన్నమాట. ఇలాంటి సంగీతం అనుభవం లేకుండా కూడా పాటలు రచించి మరీ పాడుతారు గురువుగారు స్వామీజీ. మేము చిన్నప్పటి నుండి స్వామీజీ అంటామన్నమాట. భగవద్గీత శ్లోకాలు కానీ శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుండి ఆయన లీలలు కానీ ఎంత బాగా చెప్తాడంటే అంత బాగా చెప్తాడు. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంతగా చెప్తాడు. స్వామీజీ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. చాలా మంచిగా బోధిస్తాడనమాట. ఆయన ఒక పబ్లిక్ అంత బోధన చేసిండు కాబట్టి ఆయన గురువు కాబట్టి ఆయనను కూడా గురు పౌర్ణమి రోజు సత్కరించుకోవడానికి చాలామంది వచ్చారు. 3-4 డేస్ మంచిగా గురు పౌర్ణమి సెలబ్రేషన్ చేశారు. ఈయన ఆశ్రమం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఏజీ అనేదే మర్చిపోతారనమాట ఆయన దగ్గరికి పోతే. అంత పరవశించిపోయి కోలాటాలు ఆడడం పాటలు పాడడం భజనలు కీర్తనలు ఎన్ని విధాలుగా చూశారా. అంత బాగుంటుంది ఆశ్రమం కూడా చాలా బాగుంటుంది. అందరూ వైట్గా మంచిగా ఒక కోడ్ లాగా వైట్ బట్టలు వేసుకొని చాలా మంచిగా వెళ్తారనమాట. ప్రతి సండే కూడా ప్రవచనాలు అంటే భగవద్గీత కానీ ఏవైనా మంచి విషయాలు ఉంటాయి అనమాట. ఒక కోర్సు లాగా ఉంటుంది అనమాట. నేను పుట్టక ముందు నుండి కూడా మా నాన్న వెళ్ళేవారు ఆడికి. ఇక ఇప్పుడు కూడా వెళ్తూనే ఉన్నారు. మా అమ్మని కూడా రమ్మంటారు కానీ ఇక మాకు ఫ్యామిలీ పిల్లలు ఉంటారు కాబట్టి మేము వెళ్ళలేకపోతాము. అప్పుడు చూసాము ఆయన ప్రవచనాలు అవన్నీ చిన్నప్పుడు. ఇప్పుడైతే వెళ్ళలేని పరిస్థితి అనమాట. చాలా చూశారు ఎంత జనం వచ్చిరో. ఇక అవన్నీ వీడియోలు ఆయన రచించిన ఒక పాట పాడతా వినండి. నందనందన యదునందన గోకులేశ నారాయణ నందనందన యదునందన గోకులేశ నారాయణ నందనందన యదునందన గోకులేశ నారాయణ నందనందన యదునందన గోకులేశ నారాయణ దుఃఖమోచన నిరంజన యాదవేంద్ర జనార్దన దుఃఖమోచన నిరంజన యాదవేంద్ర జనార్దన. ఏదైనా పాట ఉంది అంటే అది ఖచ్చితంగా ఒక్క లైను 4 సార్లు పాడిపిస్తాడు. ఖచ్చితంగా కంఠస్థం అవుతుంది ఆయన యొక్క భజనలు. మేము చిన్నప్పటి సంది వింటూనే ఉన్నామన్నమాట. ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి.